తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఫిజియోథెరపిస్ట్ రాహుల్ శ్యామ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్, ఈ రోజుల్లో పెయిన్స్ అనేది అందరికీ చాలా కామన్ అయిపోయింది. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు పెయిన్స్ అనేది కామన్ అయిపోయింది. అసలు ఈ పెయిన్ రిలీఫ్ కి ఫిజియోథెరపీ అనేది ఎలా సహాయం చేస్తుంది? డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుందండి. బేసిక్గా పెయిన్స్ అని మనం అంటే దీన్ని కేటగిరీ లాగా తీసుకోవాలి. మీరు అడిగిన క్వశ్చన్ని, ఫిజియోథెరపీలో మేము పెయిన్స్కి మెయిన్గా డీల్ చేసేది మసిల్ అండ్ జాయింట్ రిలేటెడ్ పెయిన్స్. ఈ మసిల్ అండ్ జాయింట్ రిలేటెడ్ పెయిన్స్లో కూడా చాలా కారణాలు. కొంతమందికి స్పోర్ట్స్ ఆడుతూ వస్తుంది, కొంతమందికి ఏదైనా ఇంజురీ జరిగితే వస్తుంది, కొంతమంది కూర్చొని వస్తుంది. సో రెపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అంటాం అనమాట. సో అట్లా చాలా రీజన్స్ ఉన్నాయి ఇట్లాంటి పెయిన్స్ రావడానికి. ఫిజియోథెరపీలో మేము ఏ విధంగా ఈ పెయిన్స్తో డీల్ చేస్తామంటే, ఫస్ట్ వి ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద పెయిన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 21 year old బాలర్ ఉన్నాడు. ఇప్పుడు నా క్లినిక్ వచ్చినాడు, బౌలింగ్ వేస్తూ పెయిన్ వస్తుందని చెప్పినాడు. సో తన పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ జాయింట్ నుంచి వస్తుందా, లోపల ఉండే మసిల్ నుంచి వస్తుందా, దాన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఆయా పర్సన్కి ఏవైతే పెయిన్ వస్తుందో దాన్ని మేము డిఫరెంట్ విధాలుగా డీల్ చేస్తాము. ఫస్ట్ ఎలక్ట్రోథెరపీ అంటాం. అంటే కొన్ని మొడాలిటీస్ ఉంటాయి ఫిజియోథెరపీలో, కొన్ని ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి అన్నమాట. అల్ట్రాసౌండ్, టెన్స్, షాక్ వేవ్ థెరపీ లాంటివి. నెక్స్ట్ అది కొంచెం పెయిన్, దాని లోపల ఉండే ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. దాని తర్వాత తద్వారా ఆ వీకెండ్ అయ్యే పెయిన్ వల్ల వీక్నెస్తో వచ్చే వీక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ మసిల్లో, దాన్ని మనం కొన్ని సెలెక్టివ్ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెంథెన్ చేస్తాం అన్నమాట. అట్లా చేసినప్పుడు దాంతోని వచ్చే రిజల్ట్ ఏంటంటే మెల్లిమెల్లిగా బౌలింగ్తో వచ్చే పెయిన్ కూడా తగ్గుతుంది. అట్లనే నేను జస్ట్ ఒక చిన్న సినారియో చేసి చెప్పినాను మీకు. ఎల్డర్లీ వాళ్ళకి అనుకోండి, సపోజ్ ఒక 50 or 55 ఒక పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెట్లెక్కితే పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు నడిస్తే పెయిన్ వస్తుంది. సో దాన్ని మేము ఫస్ట్ చూస్తాం అనమాట. అంటే పెయిన్ ఎందుకు వస్తుంది, ఆథరైటిక్ చేంజ్ వల్ల వస్తుందా, మజిల్స్ వీక్నెస్ వల్ల వస్తుందా. సో దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. అంటే ఎక్స్రే తీపించుకున్నట్టుంటే ఏమైనా జాయింట్లో ఏమైనా అరుగుదల ఉందా. ఓకే, ఫిజియోథెరపీలో స్పెసిఫిక్గా మజిల్ వీక్నెస్ ఉందా లేదా దాన్ని క్వాంటిఫై చేసే కూడా కొన్ని టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అనమాట. దాన్ని మాన్యువల్ మజిల్ టెస్టింగ్ అంటాము, స్ట్రెంగ్త్ టెస్టింగ్ విత్ డైనమోమీటర్ అంటాము. సో దీంతో ఏం చేస్తామంటే మజిల్ వీక్నెస్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి, ఆ మజిల్ వీక్నెస్ వల్ల పెయిన్ వచ్చినట్టయితే మనం దాన్ని కరెక్ట్గా ఏ విధంగా అయితే వీక్ మజిల్ ఉందో దాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెంథెన్ చేస్తూ ఆ పెయిన్తోని వి డీల్ విత్ దట్ పెయిన్. ఓకే, ఫిజియోథెరపీ చేసే టైంలో వాళ్ళు వేరే వర్క్స్ చేసుకోవచ్చు, అంటే వాకింగ్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అండి. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ పెయిన్ ఫ్రీ వి టెల్ ఇట్ చేయొచ్చు అని చెప్తాము. కానీ అంటే ఇట్ ఈస్ కాంటెక్స్చువల్ అగైన్. ఇప్పుడు కొంతమందికి లెటర్సే మజిల్ టేర్ ఉంది, ఓకే, ఆర్ లిగమెంట్ టేర్ ఉంది, ఓకే, నీలో లిగమెంట్ టేర్ ఉంది. లిగమెంట్ టేర్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అంత పెయిన్ రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ లిగమెంట్ టేర్ ఉండడం, పెయిన్ రాలేదు అని చెప్పేసి ఇఫ్ వి జస్ట్ ఆస్క్ దెమ్ టు గో అండ్ ప్లే, ఇట్ విల్ డెఫినెట్లీ అది కొంచెం టేర్ అయ్యేది గ్రేడ్ 1 కొంచెం 50% టేర్ అనేది 100% టేర్ అవుతుంది అనమాట. అట్లా. సో ఆడొచ్చా అని చెప్తే అది ఫస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఎగ్జామిన్ చేసి ఎవాల్యుయేట్ చేసి అది ఆడడానికి సేఫా కాదా, ఆడగలితే ఎట్లా, పర్సన్ టు పర్సన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ కాంటెక్స్చువల్ అండి. సో బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడానికి అసలు రీజన్స్ ఏంటి? అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకుంటే అది ఆ సొల్యూషన్ అవుతుందా? లేదండి, బెడ్ రెస్ట్ ఇస్ నాట్ ద సొల్యూషన్. దీనిలో కూడా బెడ్ రెస్ట్ ఇస్ అ సొల్యూషన్ ఓన్లీ ఫర్ కొంతమంది పేషెంట్స్ వరకు. ఎవరికైతే కొంతమందికి స్లిప్ డిస్క్ అంటాం అనమాట. ఓకే, డిస్కోజెనిక్ పెయిన్స్ అంటే మనకైతే సడన్గా ఉదయం లేవగానే బ్రష్ చేస్తూ పట్టేసింది, చాలా హారిబుల్ పెయిన్ ఉంటుంది, అది అక్యూట్ లో బ్యాక్ పెయిన్ అంటాం. అట్లాంటి పెయిన్స్ ఉంటే ఆ పెయిన్ లెవెల్ 10 out of 10 ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మేము బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాం. 2 days or 3 days or 1 week or 10 days డిపెండింగ్ ఆన్ హౌ మచ్ సిమ్టమ్స్ డస్ దట్ పేషెంట్ హ్యావ్. ఎంత వ్యాధి లక్షణం ఎంత ఉందో దాన్ని బట్టి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాం. అక్యూట్ లో బ్యాక్ పెయిన్ అంటే అది. ఇప్పుడు క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అంటే ఇది వేరే కేసు. అంటే కొంతమందికి బాగా కూర్చొని వస్తుంది. సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొనే ఉంటారు. ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూర్చోవడం, మళ్ళీ కార్లో కూర్చోవడం, ఆఫీస్లో కూర్చోవడం, ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూస్తూ కూర్చోవడం, మళ్ళీ పడుకోవడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లైఫ్ స్టైల్లో ఎక్కడ మజిల్స్కి ఎక్సర్సైజ్ అనేది లేదు, బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సిట్టింగ్ ఈజ్ ఆల్సో డిమాండింగ్ యాక్టివిటీ.
మీరు కూర్చోవాలన్నా మీ మజిల్స్‌కి ఆ స్టెబిలిటీ, ఆ స్ట్రెంత్ ప్రొవైడ్ చేయాలి. కూర్చోడానికి కావాల్సిన స్టెబిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్స్ చాలా సెడెంటరీగా ఉన్నాయో, ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఉన్నాయో, అప్పుడు ఏమవుతుందంటే సిట్టింగ్ విల్ ఆల్సో బికమ్ అ బర్డెన్‌సమ్ యాక్టివిటీ. సో, ఎప్పుడైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో వాళ్ళకి ఈ లో బ్యాక్ పెయిన్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. ఆర్ పూర్ పోస్చర్స్‌లో కూర్చోవడం. ఇప్పుడు మనం కూర్చునే భంగిమ కూడా మీరు ఇప్పుడు 2, 3 మినిట్స్ కూర్చున్నారనుకోండి, ఇట్లా డస్ నాట్ మ్యాటర్. కానీ ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం ఒకటే పొజిషన్‌లో కూర్చున్నారు, అప్పుడు కూర్చున్నప్పుడు మీరు కూర్చునే పొజిషన్ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి, కరెక్ట్‌గా ఉండాలి, బ్యాక్‌కి సపోర్టెడ్‌గా ఉండాలి. ఓకే. సో, ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి? కరెక్ట్ అండి. సో, ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్‌లో కూడా మనకి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుంటే దానిలో కొన్ని టైప్స్ ఉంటాయండి. ఓకే. మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటామనమాట. అంటే ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు సాయంత్రం వరకు కూర్చొని మైల్డ్‌గా పెయిన్ వస్తుందంటే అట్లాంటి వాళ్ళకి మేము జనరల్‌గా కౌన్సెలింగ్ చేస్తాం. పోస్చర్ కౌన్సెలింగ్ చేస్తాం. ఎట్లా కూర్చోవాలో సరైన విధంగా కూర్చొని కొన్ని ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. ఇట్లాంటి వాళ్ళని కొంచెం పెయిన్ కొంచెం అగ్రెసివ్‌గా ఉందనుకోండి, కొంచెం ఎక్కువుంది. పెయిన్ లో బ్యాక్ నడుం పైనే కాకుండా కాళ్ళ కింది వరకెళ్తుంది. అప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది కొంచెం మారుతదనమాట. అంటే ఆ పెయిన్ ఉంటే ఏ లెవెల్ నుంచి వస్తుంది, మనకి వెన్నుపూసల లోలో లంబార్ లెవెల్ అంటామన్నమాట. ఎక్కడైతే లో బ్యాక్ ఉంటదో, ఏ లెవెల్ నుంచి వస్తుంది, దాన్ని బట్టి ఫిజియోథెరపీలో దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఐఎఫ్టీ కానివ్వండి, టెన్స్ కానివ్వండి, ఇవన్నీ టెక్నికల్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే ఆ నడుము నుంచి వచ్చే పెయిన్ తగ్గించడానికి, ఆ నరం నుంచి వచ్చే నొప్పి కొంచెం తగ్గించడానికి. దాని తర్వాత ఒక్కసారి అంటే ఆ ట్రీట్మెంట్, ఆ టెన్స్ ట్రీట్మెంట్, అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ నాట్ ద హోల్ అండ్ సోల్ థింగ్. కాకపోతే అది కొంచెం దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అందరూ ఫిజియోథెరపీ అంటే వెళ్తారు, కరెంట్ పెట్టించుకుంటారు, వచ్చేస్తారు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. అది ఆ కరెంట్ పెట్టడమో, సారీ, ఆ ఎలక్ట్రోథెరపీ చేయడం అనేది దట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. దాని తర్వాత మేము ఇంకొక సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ మాన్యువల్ థెరపీ అంటాం అనమాట. అంటే ఏదైతే పెయిన్ఫుల్ సెగ్మెంట్స్ ఉంటాయో లో బ్యాక్లో, దాన్ని ఎక్కడైతే స్టిఫ్గా ఉంటుందో, టైట్గా ఉంటుందో, కొన్ని కొన్ని టెక్నిక్స్ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తాం అనమాట, ఓకే. పెయిన్ఫుల్ సెగ్మెంట్స్ని. నెక్స్ట్ దాని తర్వాత తద్వారా వచ్చేది ఎక్సర్సైజెస్. వీకెండ్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, నడుముది కానివ్వండి, గ్లూట్స్ అంటే హిప్ మజిల్స్ కానివ్వండి, అట్లాంటి మజిల్స్ ఏమైనా బ్యాక్ పెయిన్కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయా, అది మనము ఎగ్జామిన్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆయా మజిల్స్ ఏవైతే బ్యాక్ పెయిన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో ఆ మజిల్స్కి మనం ఎక్సర్సైజ్ చేపిస్తాం అనమాట. ఓకే. అది సో, మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ ఇప్పుడు యంగేజ్‌లో కూడా వస్తున్నాయి. అసలు యంగేజ్‌లో మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్స్ ఏమంటారు? రైట్ అండి. సో దీనిలో కూడా మనం డైగ్రెస్ చేసి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే లెట్స్ సే 8 నుంచి ఒక టీన్స్‌లో ఉండే వాళ్ళకి, ఓకే, అట్లాంటి వాళ్ళకి రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ పెయిన్స్ అంటాం అనమాట. ఎందుకంటే ఆ ఏజ్లో ఏమవుతుందంటే మన ఎముకలు అనేది పెరుగుతున్నాయి, గ్రోత్ స్పర్ట్ పెయిన్స్ అంటాం అనమాట. అంటే లెట్ అస్ సే దెర్ ఇస్ అ యంగ్ స్కూల్ గోయింగ్ కిడ్ హూ ఇస్ ప్లేయింగ్ ఫుట్బాల్ రెగ్యులర్గా ఫుట్బాల్ ఆడుతున్నారు. వాళ్ళకి కొంతమందికి మోకాలు నొప్పులు వస్తాయి. అంటే దాన్ని ఆష్గుడ్ స్లాటర్స్ అంటాం అనమాట. ఎందుకు బాగా ఆడితే ఏమవుతుందంటే అట్లాంటి వాళ్ళలో ఎముకలు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రెస్ ఆఫ్ ద స్పోర్ట్ ఇస్ మోర్ సచ్ దట్ ద జాయింట్ కెన్ టేక్. సో అట్లాంటప్పుడు దానికి మేము ఆడడం ఆపేయండి అట్లా అని చెప్పము. కానీ ఒకవేళ ఆ మజిల్, క్వాడ్రిసెప్ అనే మజిల్ కనుక వీక్ ఉన్నది అనుకోండి, దాన్ని మనం ఐడెంటిఫై చేసి కొంచెం స్ట్రెంథనింగ్ చేసి ఆడే యాక్టివిటీస్ ఏవైతుంటాయో దాన్ని కొంచెం దాన్ని కర్టైల్ చేయమని చెప్తాం. కెపాసిటీ ఉన్నదానికన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువ వల్ల స్ట్రెస్ తీసుకుంటే వస్తది. అది వస్తుంది. ఇన్ టీనేజర్స్. ఓకే. లెట్ అస్ సే ఇన్ ద టీన్స్ తర్వాత నీ పెయిన్స్ రావడానికి కూడా చాలా కారణం. లిగమెంట్ టేర్ వల్ల వస్తుందా? ఏదైనా ఇంజురీ అయితే వచ్చిందా? ఇంజురీ అవ్వడం వల్ల మనకి లిగమెంట్స్, మెనిస్కస్ అని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి నీ లోపల. ఏమైనా టేర్ అయితే కూడా నీ పెయిన్స్ వస్తాయి. ఓకే. నేను చెప్పినట్టు లిగమెంట్ టేర్స్ ఆర్ మెనిస్కల్ టేర్స్, స్ట్రక్చరల్ డ్యామేజ్, ఏమైనా ఇంజురీ అవ్వడం వల్ల వచ్చే పెయిన్స్ వేరే. ఓకే. మళ్ళీ రెపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అంటాము దీనిలోనే. అంటే లెట్ అస్ సే దేర్ ఇస్ అ 25 or 28 year old హూ సడన్లీ స్టార్టెడ్ టు, ఇప్పుడు నేను వెయిట్ తగ్గాలి, నేను కొంచెం ఫిట్ అవ్వాలని చెప్పేసి ఒకటేసారి వాల్యూమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేశారనుకోండి. ఇట్ క్యాన్ బి రన్నింగ్ ఆన్ ద ట్రెడ్మిల్ ఆర్ ఇట్ క్యాన్ బి రన్నింగ్ అవుట్ సైడ్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్. అట్లాంటి వాళ్ళకి మోకాలు చిప్పల్లో నొప్పులు వస్తాయి. మోకాలు చిప్పలు వేరే, మళ్ళీ మోకాలు లోపల నుంచి వచ్చే నొప్పి వేరే. ఓకే. ఆ మోకాలు నీ క్యాప్ పెయిన్స్ అన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఆ నీ క్యాప్ పెయిన్స్ వస్తాయి. ఓకే. సో అది ఇట్ ఈస్ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ కాంటెక్చువలైజ్, ఎవరికి ఎట్లాంటి పెయిన్స్ వస్తాయి అని చెప్పేసి. సో, కిడ్స్‌లో కూడా మనం వింటూ ఉంటాం. అవునండి. 4 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మోకాళ్ళ నొప్పి, అంటే కాళ్ళు నొప్పిగా ఉందని చెప్తుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ ఆడడం వల్ల నొప్పి వస్తుందంటారా?
ఒక రకంగా అంతే అండి. యూ కెన్ సే దట్. అంటే ఇఫ్ హార్డ్ సర్ఫేసెస్ పైన అట్లా ఆడిన, ఎస్పెషలీ అంటే 4, 5 ఆర్ 6లో కొంతమంది భరతనాట్యం అట్లాంటి హార్డ్స్ బాగా అంటే ఈ ట్యాపింగ్ యాక్టివిటీ ఉంటుంది. అది అంటే న్యూట్రిషనల్ గా ఫుడ్ అది వల్ల దట్ ఈస్ అది తీసుకోకూడదు. ఒక కాంపొనెంట్ అండి. అంటే ఓకే. ఒకవేళ వాళ్ళ న్యూట్రిషన్ వీక్ ఫుడ్. ఉందనుకోండి, అంటే సపోజ్ కావాల్సినంత కాల్షియం రావట్లేదు, కావాల్సినంత ప్రోటీన్ లేదు ఫుడ్లో, అప్పుడు యాక్టివిటీ డిమాండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు న్యూట్రిషన్ ద్వారా కూడా దాన్ని సప్లై చేయాలి. ఓకే. ఎప్పుడైతే న్యూట్రిషనల్లీ అవి మనకు సప్లై అవ్వట్లేదో దానివల్ల కూడా వస్తాయి. మెకానికల్ స్ట్రెస్ ఆఫ్ ది యాక్టివిటీ వల్ల కూడా వస్తాయి అట్లా. సో ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? అది ఎన్ని మంత్స్ ప్రాసెస్? దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? రైట్ అండి. ఇది కూడా అగైన్ ఇట్ ఇస్ కాంటెక్చువల్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరికి ఒకటే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లాగా ఉండదండి ఫిజియోథెరపీ అనేది. ఓకే. ఇప్పుడు ఒక యంగ్ పిల్లోడు వచ్చినాడు, ఫస్ట్ స్టేజ్ వైస్ చెప్పండి. స్టేజ్ వైజ్ చెప్తాం. సో సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి ఒక 4 or 5 year old పేషెంట్ వచ్చినాడు. సో ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఈ పేషెంట్కి ఫిజికల్ రీజన్స్ వల్లనే పెయిన్ వస్తుందా, ఆర్ ఏమైనా వైటమిన్ డి లెవెల్స్ అట్లాంటివి తక్కువ ఉండడం వల్ల వస్తుందా, అట్లాంటి మాకు డౌట్ ఉన్నట్టుంటే వీ విల్ జనరలీ ఒక ఫిజిషియన్ని కలవండి, లేకపోతే ఒక పీడియాట్రిషియన్ని కలవండి అని రిఫర్ చేస్తాం. లేదు ప్యూర్గా ఫిజికల్ రీజన్ మజిల్ వీక్నెస్ వల్ల వస్తుంది అట్లా వస్తుందంటే మనం ఏదైతే మజిల్స్ వీక్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. యూజువలీ 4-5 yearsలో చాలా తక్కువ లేండి, కానీ ఓకే. యూజువల్ టీన్స్లో ఎక్కువ వస్తాయి అన్నమాట ఇట్లాంటివి. సో టీనేజ్ టైంలో ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వస్తే వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఎన్ని డేస్ పడుతుంది? అంటే మీరు డిఫరెంట్ అన్నారు పర్సన్ టు కరెక్ట్ పర్సన్, కరెక్ట్. బట్ ఎక్కువ మోస్ట్లీ. అంటే ఫిజియోథెరపీ అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ లాగా అంటూ ఏమీ చేయమండి. ఇప్పుడు కామన్గా నీ టీనేజర్స్లో వచ్చే నీ పెయిన్స్కి వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఆష్గుడ్ స్లాటర్స్ అంటాం అనమాట. అంటే గ్రోత్ స్పర్ట్, అవి పెరిగే ఎముకల పైన బాగా స్ట్రెస్ పడుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ మోకాలు చిప్ప ఎక్కడైతే మనకి ఆ మోకాలు చిప్ప టెండన్ ఇన్సర్ట్ అవుతుందో అక్కడ పెయిన్ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం, పంపించేస్తాం. అంతేగాని దీనికి మీకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అవసరం అట్లా ఏమి ఉండదు. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే బేసిక్గా లెవెల్ ఆఫ్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకోవాలి. అట్లా ఒకవేళ చాలా సీరియస్గా కాంపిటేటివ్ స్పోర్ట్స్లో అథ్లీట్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళకి వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ తగ్గించుకోమండి. అంటే ఎట్లా లెట్సే తనకి నెక్స్ట్ మంత్ ఒక కాంపిటేటివ్ సీజన్ ఉంది, ఒక మ్యాచ్ ఉన్నది. సో వాళ్ళు ముందర నుంచే ప్రిపరేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తారనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళ కోచ్ కానీ కౌన్సిల్ చేస్తాం. అంటే కరెంట్లీ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ద కిడ్ ఈస్ డూయింగ్ ఈజ్ మోర్. సో వీక్లీ ఒక 6 days 7 days ట్రైనింగ్ సెషన్ కంటే 4 or 5 hours ట్రైనింగ్ సెషన్ కంటే ఆ పెయిన్ ఉన్నంతసేపు కొంచెం తగ్గించుకోమని ఒక 40%, 50% అట్లా తగ్గించమని చెప్పి. బట్ యూజువలీ ద అడ్వైస్ ఇస్ నెవర్ టు స్టాప్ ప్లేయింగ్, బికాస్ ప్లేయింగ్, విన్నింగ్, దీస్ థింగ్స్ గివ్ మీనింగ్ టు లైఫ్. అట్లాంటివి మనం ఆపేసినాం అనుకోండి ఇంకా చేసేది లేదు. సో ఓకే. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎప్పటి నుంచో 5 years నుంచి 10 years నుంచి వాళ్ళకి పెయిన్స్ ఉంటూ ఉంటాయి. సో అది వాళ్ళకి ఫిజియోథెరపీ అసలు ఎంత అవసరం పడుతుంది అండ్ ఇది ఎన్ని మంత్స్ పడుతుంది? దీని గురించి ఎక్స్ప్లెయిన్ అంటే చేస్తారు. ఎట్లా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు 55-60 years వాళ్ళకి మోకాళ్ళ Correct. నొప్పులు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో Right. వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఎంత మేరకు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది? డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు యూజువలీ మన ఇంట్లో కానీ లేకపోతే సొసైటీలో మనం ఏమనుకుంటాం అంటే 50 తర్వాత మోకాలు నొప్పులు వచ్చినాయంటే మోకాలు అరిగిపోయినాయి, ఇంకా రేపో మాపో మనం నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలని ఒక అపోహ చాలా మందికి ఉంటుంది అనమాట. కానీ దట్ ఈస్ కంప్లీట్లీ అంట్రూ. ఇప్పుడు మనకు వయసు వస్తున్న కొద్ది వెంట్రుకలు ఎట్లా తెల్లబడతాయో, చర్మం ఎట్లా ముడతలు పడుతుందో, అట్లాగే లోపల ఉండే ఎముకల్లో కీళ్ళల్లో కూడా కొన్ని వేర్ అండ్ టేర్ చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఆ వేర్ అండ్ టేర్ చేంజెస్ జరిగిన ప్రతి వారికి పెయిన్స్ వస్తాయని ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అందరికీ వస్తాయని అట్లా రూల్ ఏమీ లేదు. కొంతమందికి వేర్ అండ్ టేర్ చేంజెస్ కొంచెం అగ్రెసివ్గా వస్తాయి, కొంతమందికి మెల్లిమెల్లిగా వస్తాయి. సో ఆ వేర్ అండ్ టేర్ చేంజెస్ వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మోకాలు పైన ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో, కోర్ మజిల్స్, క్వాడ్రిసెప్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్, తొడ కండరాలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా పెయిన్ వల్ల మజిల్స్లో వీక్నెస్ వస్తుంది. మజిల్స్లో వీక్నెస్ ఉండడం వల్ల పెయిన్ వస్తుంది. పెయిన్ వల్ల మెల్లిమెల్లిగా యాక్టివిటీ కూడా తగ్గించేస్తారనమాట. ఇది వరకు వాకింగ్ చేసేది అది కూడా ఆపేస్తారు, వారు ఎక్కువసేపు నిల్చుంటే పెయిన్ వస్తుంది కాబట్టి అది కూడా ఆపేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, కండరానికి యాక్టివిటీ తక్కువైపోతుంది. కండరానికి యాక్టివిటీ తక్కువ అవడం వల్ల కండరం వీక్ అవుతుంది, దానివల్ల మళ్ళీ పెయిన్ వస్తుంది. సో అదొక సైకిల్ లాంటిది అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ పెయిన్ లిమిట్స్లో వాళ్ళు ఎంత యాక్టివిటీ చేయగలుగుతారు, ఆ పెయిన్ఫుల్ జాయింట్ పైన కింద ఉండే మసిల్స్ని
మనము ఎక్సర్సైజ్ ద్వారా కొన్ని సెలెక్ట్ ఎక్సర్సైజ్ అంటే అన్ని ర్యాండమ్గా జిమ్లో చేసే ఎక్సర్సైజ్లా కాకుండా కొన్ని స్పెసిఫైడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. కొన్ని మజిల్స్ ఏ మజిల్స్ అయితే వీక్ ఉన్నాయో దానికి చెప్తాం. అట్లా చేసినట్టయితే యూజువలీ చాలా మందికి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో షోల్డర్ పెయిన్ వస్తుంటుంది చాలా మందికి. కరెక్ట్ అండి. సో దీన్ని అంటే ఎన్ని డేస్ పాటు షోల్డర్ పెయిన్ వస్తే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి? లేదా 1 డే 2 డేస్ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా? దీని గురించి రైట్ ఎక్స్‌ప్లెయిన్ అండి. ఇప్పుడు షోల్డర్ పెయిన్ అంటే ఏమైనా ఇంజరీ జరిగి పెయిన్ వస్తుంది అనుకోండి. సపోజ్ కింద పడ్డారు, మెట్ల పై నుంచి కింద పడ్డారు. ఓకే, సో ఆ నెక్స్ట్ డే నైట్ నుంచే పెయిన్ స్టార్ట్ అయింది. ఆర్ స్వెల్లింగ్ వచ్చింది, కొంచెం ఎర్రగా అయింది చర్మం అక్కడంతా, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా వెంబటే చూపించాలి. ఈధర్ మీ ఫిజియోథెరపిస్ట్ కానీ ఆర్థోపెడిషన్ కానీ వెళ్ళి చూపించాలి. ఒకవేళ ఎముకకి ఏమైనా ఇంజరీ అయిందని సస్పెక్ట్ చేసినట్టయితే ఒక ఎక్స్రే లాంటివి తీపిస్తారనమాట. లేదు ఎముకకి ఎట్లాంటి ఇంజరీ లేదు, మజిల్ ఇంజరీ అని సస్పెక్ట్ చేస్తున్నామంటే యూజువలీ అది అయిన ఎంబటే ఏం చేస్తామంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోమని చెప్తాం పేషెంట్స్కి. ఏం యాక్టివిటీ చేయకండి, మీ పెయిన్ ఫ్రీ లెవెల్స్లో చేయండి అని చెప్తాం. దాన్ని మీరు అడిగిన క్వశ్చన్కి ఎప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి, ఎప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయొద్దంటే ప్యూర్లీ పేషెంట్ సైకాలజీ ఏంటంటే పెయిన్ ఎక్కువ లేకపోతే లైట్ తీసుకుంటారు, పెద్దగా దానికి ఏమి యాక్షన్ ఏం చేయరు. పెయిన్ ఎక్కువ ఉన్నట్టు ఆబ్వియస్లీ వెళ్తారు. ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే షోల్డర్ పెయిన్లో చెయ్యి లిఫ్ట్ చేయడానికి రావట్లేదు, స్టిఫ్ అయిపోయింది, తల దూసుకోవడానికి కష్టంగా ఉంది, డే 1 లేదంటే కొన్ని డేస్ తర్వాత 2-3 డేస్. ఆబ్వియస్లీ ఎవ్వరు ఫస్ట్ డే రారండి, కొన్ని రోజులు ఆగే వస్తారు అనమాట. సో అటు సైడ్ పెయిన్ఫుల్ షోల్డర్ పైపు తిరిగి పడుకుంటే చాలా పెయిన్ వస్తుంది. అట్లాంటప్పుడు ఒకసారి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఒకసారి వెళ్ళి మీ ఫిజియోథెరపిస్ట్కి చూపించాలి ఎందుకు వల్ల వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ వల్ల వస్తుందా? ఫ్రోజన్ షోల్డర్ అంటే అది మూమెంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి అనమాట, కదలడానికి రాదు షోల్డర్, దానివల్ల వస్తుందా? లోపల ఏదైనా మజిల్ టేర్ వల్ల వస్తుందా? దాన్ని ఐడెంటిఫై చేసి వాట్ ఎవర్ ఇస్ నెసరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అది చెప్తాం అనమాట పేషెంట్స్. ఓకే. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి అసలు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? కామన్గా అయితే మేము క్లినిక్లో చూసేది నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, హిప్ పెయిన్స్, నీ పెయిన్స్, ఇట్లాంటివి కామన్గా వెన్నుపూస నొప్పులు అంటారు కదా, అది చాలా కామన్గా ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా పోస్చరల్ రీజన్స్ వల్ల. ఎందుకంటే ఎవరైతే సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని ఉంటారో ఫస్ట్ కూర్చునే ఏదైతే పోస్చర్ ఉంటుందో అది రాంగ్ పోస్చర్లో కూర్చుంటారు. ల్యాప్టాప్ అనేది ఈ కరెక్ట్గా లిటరలీ ఈ లెవెల్కి ఉంటుంది మోస్ట్ ఆఫ్ దెమ్. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా గూని పెట్టి కూర్చుంటారు అనమాట. గూని పెట్టినప్పుడు మీ స్పైన్ ఉండాల్సిన పొజిషన్లో కంటే మనకు బెండ్ అయి ఉంటుంది. అట్లా 2-3 నిమిషాలు చేస్తే ఏం కాదు, కానీ మార్నింగ్ టు ఈవినింగ్ అట్లా వారాలు తడబడి, నెలలు తడబడి, సంవత్సరాలు తడబడి అట్లనే కూర్చొని యాక్టివిటీ లేకుండా స్ట్రైట్గా ఉండాలి. సో అట్లాంటప్పుడు బ్యాక్ పెయిన్స్. సో సిస్టమ్ అనేది ఎప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ని ఐ లెవెల్లో పెట్టుకోవాలి. ఇట్లా కింద కాకుండా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ లెవెల్లో పెట్టుకోవాలి. ఐ లెవెల్లో పెట్టుకుంటే అట్లీస్ట్ అదొక మనకి ఒక ఇన్సెంటివ్ లాగా ఉంటుంది స్ట్రైట్గా కూర్చోవాలని చెప్పి. దాని తర్వాత ఎవ్వరు కూడా ఎంత స్ట్రైట్గా కూర్చోమని చెప్పినా ద హ్యూమన్ టెండెన్సీస్ టు స్లౌచ్. సో అప్పుడు ఏం చేయాలంటే బేసిక్గా మేము పేషెంట్స్కి ఏం చెప్తాం, ఎవ్రీ 20 minutes ఒకసారి లేవాలి. 20-20 రూల్ అంటే ఎవ్రీ 20 minutes ఒకసారి లేచి ఒక 20 minutes నడిచి వచ్చి కూర్చోం. ఓకే, 20 minutes వాక్ ఎవ్రీ 20 minutes ఒకసారి, 20 minutes కాదు, ఎవ్రీ 20 minutes ఒకసారి లేచి అట్లీస్ట్ ఒక 20 steps తీసుకొని వచ్చి కూర్చోాలి. ఓకే, దట్ ఇస్ టు డీస్ట్రెస్ యువర్ స్పైన్. ఫిజియోథెరపీ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. సో ఫిజియోథెరపీ సెషన్లు అసలు ఎలా జరుగుతాయి? రైట్, అగైన్ అండి అది పేషెంట్ టు పేషెంట్ని పట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫిజియోథెరపీలో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అంటారన్నమాట. ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అంటే మనకి బేసిక్ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, సర్జరీ అయిన తర్వాత ఏంటంటే ఎముకలకు కానీ కీళ్ళకు కానీ లిగమెంట్స్కి కానీ అయిన సర్జరీ తర్వాత చేసే ఫిజియోథెరపీ అది వేరే. మళ్ళీ న్యూరలాజికల్ ఫిజియోథెరపీ అంటే ఎవరికైతే కొంతమంది పేషెంట్స్కి పక్షవాతం వస్తుందో లేకపోతే వేరే న్యూరలాజికల్ నరాల ఇష్యూల వల్ల వచ్చే వీక్నెస్ వల్ల దాది ఫిజియోథెరపీ సపరేట్. అట్లా మళ్ళీ గైనకలాజికల్ ఫిజియోథెరపీ ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ విమెన్కి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే యాక్టివ్గా ఎట్లా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలు ఎట్లా సేఫ్గా పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయాలి, అది సపరేట్. సో అట్లా ఈ 3 types ఉంటాయండి ఫిజియోథెరపీలో. సో ఎవ్రీ టైప్లో ఎన్ని సెషన్స్ పడతాయి ఏంటి అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి యూజువలీ ఏదైనా ఆర్థోపెడిక్ సర్జరీ తర్వాత ఏమైనా ఫిజియోథెరపీ అయిందనుకోండి, అట్లాంటి 1 నెల నుంచి 1.5-2 నెలల వరకు చేస్తాం. ఏమైనా లిగమెంట్ సర్జరీస్ లాంటివి షోల్డర్ కానీ నీకి కానీ ఏమైనా లిగమెంట్ సర్జరీస్ అయినా
అదొక 4 to 6 months వరకు ఉంటుంది. 4 to 6 months అంటే రెగ్యులర్గా ఉండదు. ఇటు కొంతమందికి వారంకి 2 సార్లు పిలుస్తాము, ఆల్టర్నేట్ డేస్ చేపిస్తాము అట్లా. అది ఫిజియోథెరపీలో ఏమి ఉంటుంది అంటే దానిలో మనకి ఓపీడీలో చేసే ఫిజియోథెరపీలో 2 types ఉంటుంది, 3 types ఉంటుంది మెయిన్లీ. ఒకటి ఎలక్ట్రోథెరపీ అంటాం. ఎలక్ట్రోథెరపీ అంటే దానిలో కొన్ని మనం వాడే మెషిన్స్ ఉంటాయి అన్నమాట. పెయిన్ తగ్గించడానికి కొన్ని మెషిన్స్ ఉంటాయి, టెన్స్, అల్ట్రాసౌండ్, ఐఎఫ్టి, షాక్ వేవ్ థెరపీ, లేజర్, ఇట్లాంటి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అది ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మాత్రమే. సో నెక్స్ట్ అది ఎలక్ట్రోథెరపీ. నెక్స్ట్ మాన్యువల్ థెరపీ అనమాట. మాన్యువల్ థెరపీ అంటే యూజువలీ ఏదైనా జాయింట్ నుంచి పెయిన్ రావడము, లేకపోతే ఏదైనా మజిల్ నుంచి పెయిన్ రావడము అయిందనుకోండి, అది ఎందుకు వస్తుంది పెయిన్, ఆ జాయింట్ సరిగ్గా కదలట్లేదా అని చెప్పి దానికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఆ జాయింట్ని రిలీజ్ చేసే టెక్నిక్స్, ఆ పెయిన్ని తగ్గించడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది మాన్యువల్ థెరపీ. అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిజియోథెరపీ. థర్డ్ వచ్చేసి ఎక్సైజ్ థెరపీ. ఎక్సైజ్ థెరపీ అంటే ఇప్పుడు పెయిన్ తగ్గిపోయింది పేషెంట్కి, ఇప్పుడు ఆ తగ్గిన పెయిన్ అలాగే మెయింటైన్ అయి ఉండాలి, పేషెంట్ మళ్ళీ రావద్దు. హీ షుడ్ బి పెయిన్ ఫ్రీ అండ్ హీ షుడ్ బి తను చేయాల్సిన దాన్ని చేయగలగాలి. సో దానికి మనం ఎక్సర్సైజ్ చెప్తాం అనమాట. ఆ ఎక్సర్సైజ్లో కూడా ప్రోగ్రెషన్స్ ఉంటాయి. స్టార్టింగ్లో కొంచెం లో లెవెల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, దాని తర్వాత పెయిన్ తగ్గి కొంచెం మజిల్ కెపాసిటీ పెరిగింది, స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఓకే. అట్లా. సో చాలా మందికి ఫిజియోథెరపిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలనేది ఐడియా ఉండదు. సో పెయిన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? కరెక్ట్ అండి. సో యూజువలీ మోస్ట్ ఆఫ్ సపోజ్ మనం జాయింట్ రిలేటెడ్ ఉంటుందండి, అది కూడా కాంటెక్స్చువల్. సపోజ్ ఒక బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, అది చాలా సివియర్గా లేదు, 2-3 days అయింది, పర్లేదు, యూ క్యాన్ ఇగ్నోర్ ఇట్. ఎప్పుడైతే ఒక 4 days 5 days దాటింది, వారం దాటింది, మీకు ఇబ్బంది పడుతున్నారు, మీ డైలీ యాక్టివిటీస్ అన్నీ దాంతో ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు వితౌట్ ఎనీ థింకింగ్ వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ని కలవాలి. ఆర్ బ్యాక్ పెయిన్ అనే కదా, ఎనీ పెయిన్ టు దట్ మ్యాటర్, ఇఫ్ ఇట్ ఈస్ మీ పెయిన్ టాలరెన్స్ని దాటినది, మీ డైలీ యాక్టివిటీస్ని ఎఫెక్ట్ చేస్తుంది, మీరు చేయాలి, ఇదర్ ఇట్ క్యాన్ బి సిట్టింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి డ్రైవింగ్ యువర్ బైక్ ఆర్ నడవడము, ఏ యాక్టివిటీ మీకు ఇంపాక్ట్ చేస్తుంది, అది చేయలేకపోతున్నారు పెయిన్ వల్ల అంటే ఫస్ట్ అది వెళ్ళి ఒకసారి ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి, ఫిజియోథెరపీ అవసరమా లేదా అని చెప్పేసి ఒకసారి మీ ఫిజియోథెరపిస్ట్ దాన్ని ఎగ్జామిన్ చేసి చెప్తారు. ఓకే. సో బ్యాక్ పెయిన్కి బెస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటి? బ్యాక్ పెయిన్కి చాలా ఉంటాయండి. సో యూజువలీ వాట్ వి సే ఈజ్ ఎనీ ఎక్సర్సైజ్ గుడ్ ఎక్సర్సైజ్. కానీ బ్యాక్ పెయిన్కి వచ్చినట్టుంటే పెయిన్ లెవెల్ని బట్టి కూడా ఎక్సర్సైజ్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ చాలా ఒక అపోహ ఏముంటుందంటే, బ్యాక్ పెయిన్ ఉంటే యూట్యూబ్లో కూడా ఇన్స్టాగ్రామ్లో బ్యాక్ పెయిన్ ఉంటే ఈ 4 ఎక్సర్సైజులు చేయండి, ఈ 5 ఎక్సర్సైజులు చేయండి. అది అందరికీ వర్కౌట్ కాదు. ఒక 100 మంది చూస్తే దానిలో 2 3 అది వర్కౌట్ అవుతుంది. అది సో మనం బ్యాక్ పెయిన్ వస్తుంది దేనివల్ల వస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకొని కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం. బట్ కొన్ని సేఫ్ ఎక్సర్సైజెస్ విచ్ ఎవ్రీబడీ కెన్ డూ ఇస్, మనం యూట్యూబ్లో కొట్టిన ఎక్కడైనా బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అంటాం, దాన్ని యోగాలో భుజంగాసన్ అంటారు. అట్లాంటిది హిప్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే బోర్లో పడుకొని మోకాలు బెండ్ చేయకుండా స్ట్రైట్గా లేపేది. అట్లా క్యాట్ కౌ, సూపర్ మ్యాన్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి చేసినట్టయితే మీ బ్యాక్ మజిల్స్కి కొంచెం కాంట్రాక్షన్ వచ్చి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అట్లా. సో పెయిన్ రిలీఫ్కి చేసుకునే ఈ ఫిజియోథెరపీ సెషన్స్ అనేవి అంటే కష్టంగా ఉంటాయా చేయడానికి, లేదంటే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉండదు ఎలా ఉంటుంది అనేది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? షూర్ అండి. ఎప్పుడైనా ఫిజియోథెరపీ సెషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బీ వెరీ పెయిన్ఫుల్ అండి. ఓకే, మీరు పేషెంట్ వచ్చిందే మా దగ్గర నొప్పి తగ్గించాలని చెప్పి, ఓకే, మేము వాళ్ళకి ఇంకా నొప్పి వచ్చేలాగా ట్రీట్మెంట్ చేయరు. సో ఏదో ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, అది వాళ్ళ టాలరెన్స్ లెవెల్ లోపలే ఉంటుంది. సో ఎప్పుడైనా పెయిన్ అనేది అంతగానం ఉండదు. ఓకే. సో నెక్ పెయిన్ వస్తుంటుంది చాలా మందికి. కరెక్ట్. సో ఎక్కువసేపు ఇలా మీరు అన్నారు కదా, సిస్టమ్ ముందు వర్క్ చేసినా లేదా మొబైల్ చూసినా చిన్న చిన్న రీజన్స్కి నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది తగ్గడానికి ఏమైనా సింపుల్ టిప్స్ చెప్తారా? షూర్ అండి. ఫస్ట్ పోస్చర్, మనం కూర్చునే పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే సరిగ్గా కూర్చొని ఫోన్ వాడటం కానీ ల్యాప్టాప్ వాడటం కరెక్ట్ పోస్చర్లో కూర్చొని చేసామనుకోండి, 90% ఆఫ్ టైమ్స్ ఇట్లాంటి పెయిన్స్ రాని రావు. సో దానికి సింపుల్ టిప్స్ ఒకటి ఏం ఫాలో అవచ్చు అంటే, స్క్రీన్ని లెఫ్ట్ సే మీ డెస్క్టాప్ స్క్రీనో మీ ల్యాప్టాప్ స్క్రీనో దాన్ని ఫేస్ లెవెల్ ఆర్ ఐ లెవెల్కి పెట్టుకోవాలి. ఒకవేళ ల్యాప్టాప్ వాడినంతది యూఎస్బీ మౌస్, యూఎస్బీ కీబోర్డ్ టైప్స్ ఏమైనా వాడాలి. నెక్స్ట్ కూర్చున్నప్పుడు మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి.
ఇంట్లో. సో ఒక పిల్లో కానివ్వండి, బ్యాక్ కుషన్స్ దొరుకుతాయి అనమాట, లంబార్ సపోర్ట్ కుషన్స్, అట్లాంటివి వాడచ్చు. కూర్చొని స్ట్రైట్గా కూర్చొని. బెస్ట్ టిప్ ఇస్ ఎవ్రీ 20 minutesకి ఒకసారి లేచి అట్లీస్ట్ ఒక 20 steps నడిచి, లేకపోతే కొంచెం బాడీని, చేతులు కాళ్ళు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మూవ్మెంట్ చేసి వచ్చి కూర్చోవాలి. ఓకే. వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీరు ఎంతసేపు కూర్చొని ఎంత పర్ఫెక్ట్ పోస్చర్ని ఫాలో అయినా ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు యూ నాట్ ఎక్సర్సైజింగ్. అంటే మీరు ఎక్సర్సైజ్ కంపల్సరీ మన డైలీ రొటీన్లో అట్లీస్ట్ ఒక 30 to 45 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది చేయాలి కంపల్సరీ. అది మీరు యోగా రూపంలో చేస్తారా, వెయిట్ ట్రైనింగ్ రూపంలో చేస్తారా, అది దట్ ఈస్ యువర్ కాల్. కానీ ప్రతిరోజు చేయాలి. చేస్తే మనకి ఒక ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకున్నట్టు మన బాడీని, ముందుకు ఇట్లాంటి పెయిన్స్ రాకుండా ఉండడానికి. ఓకే. సో ఫిజియోథెరపీలో మాకున్న చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.